ప్రమాదవశాత్తు రోడ్డు డివైడర్ను ఢీకొట్టిన ట్రాక్టర్ ఆపై ఓ ఇంటి గోడను ఢీకొనడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పాలమాకుల గ్రామానికి చెందిన సంపంగి రాఘవ గత రాత్రి ట్రాక్టర్లో వడ్లను పాలమాకుల ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తరలించాడు. తిరిగి ట్రాక్టర్పై వస్తున్న క్రమంలో డివైడర్ను దాటి మరో పక్కకు దూసుకెళ్లడంతో రాఘవ రోడ్డుపై పడిపోయాడు. ఆపై దూసుకెళ్లిన ట్రాక్టర్ రోడ్డు పక్కన ఉన్న ఇంటి వరండా గోడను ఢీకొట్టి నిలిచిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న రాజగోపాలపేట ఎస్ఐ ఆసిఫ్, ప్రొబిషనల్ ఎస్ఐ సౌజన్య సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని రాఘవకు సిపిఆర్ చేస్తూ అంబులెన్స్లో సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే రాఘవ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.